హాయ్ అండి, ఈరోజు గుత్తి క్యాప్సికమ్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. దానికోసం 9 క్యాప్సికమ్స్ని తీసుకున్నానండి. ఇది హాఫ్ కేజీకి తక్కువగా ఉన్నాయి. కారం కోసము 20-25 దాకా పచ్చిమిర్చిని తీసుకున్నానండి. ఇవి కారం అనేవి తక్కువగా ఉన్నాయి కాబట్టి ఎక్కువ తీసుకున్నాను. ఇప్పుడు మసాలా చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి. కడాయి వేడయ్యాక 3 టీ స్పూన్ల పల్లీలు వేయించుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. నెక్స్ట్ 3 టీ స్పూన్ల ఎండు కొబ్బరి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేయించుకోవాలండి. తర్వాత అదే ప్యాన్లో 2 టీ స్పూన్ల నువ్వులు వేసుకోవాలి. నువ్వులు ఎండు కొబ్బరి దూరగా వేగిన తర్వాత పూర్తిగా చల్లారే వరకు తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలండి. దీంట్లో 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక పచ్చిమిర్చిని వేయించుకోవాలి. పచ్చిమిర్చిని 2 ముక్కలుగా చేసి వేయించుకున్నట్లయితే మన మీద చిట్లకుండా ఉంటాయండి. ఇవి దూరగా 2-3 నిమిషాలు వేయించుకొని పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా పల్లీలు, నువ్వులు, ఎండు కొబ్బరి, వాటిని నీళ్లు వేయకుండా మెత్తగా పౌడర్లా అయ్యే వరకు మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత మనం వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. తర్వాత ఒక ఫుల్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది మసాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువగానే పడుతుంది. ఇప్పుడు నీళ్ళు వేయకుండా మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత 1/2 టీ గ్లాస్ నీళ్లు వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా అయ్యే వరకు మిక్సీ పట్టుకోవాలి. చూడండి, నేను క్యాప్సికమ్ని 2 ముక్కలుగా చేసుకున్నాను. వంకాయకి చేసుకున్నట్టుగా 4 ముక్కలు చేసుకోలేదు. క్యాప్సికమ్ తొడిమ దగ్గర గింజలు ఉంటాయండి, అవి ఉడకవు, మనకు తింటే కూడా అరగవు కాబట్టి తీసేసుకోవడానికి 2 ముక్కలు చేసుకున్నాను. ఇప్పుడు కర్రీ చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి. దాంట్లో సాంబార్ స్పూన్తో 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక మనం మసాలా రెడీ చేసుకున్నాం కదా, ఆ మసాలా అంతా ఈ కట్ చేసుకున్న క్యాప్సికంలో వేసుకొని ప్యాన్లో వేసుకోవాలండి. ఇదే టైంలో 2 చిన్న మెంతికూర కట్టల్ని శుభ్రంగా కడిగేసి వేసుకోవాలి. మెంతి పొడి వేసుకున్నట్లయితే కర్రీ లాస్ట్లో వేసుకోవాలి. మెంతి కూర వేసుకోవాలనుకుంటే స్టార్టింగ్లో ఈ విధంగా వేసుకోవాలండి. ఇది మొత్తం వేసుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాల్లో మొత్తం వేగిపోయే వరకు వేయించుకోవాలండి. 2-3 నిమిషాల తర్వాత మళ్ళీ తిప్పేసుకొని మరొక 2-3 నిమిషాల్లో వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా మొత్తం తిప్పేసుకొని వేయించుకోవాలి. ఇది నీళ్ళు మనం వేయకముందే ఆల్మోస్ట్ ఉడికించుకోవాలండి. నీళ్ళు వేసిన తర్వాత ఇవి అస్సలు ఉడకవు, గట్టిగా అనిపిస్తుంది. ఈ విధంగా మొత్తం ఉడికిన తర్వాత మనకు మిక్సీ జార్లో కొద్దిగా అయినా మసాలా ఉంటుంది కదా, దాంట్లో మనం నీళ్లు పోసుకొని మన గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా నీళ్ళు పోసుకొని ఉడికించుకోవాలండి. ఈ విధంగా నీళ్లు పోసుకొని మొత్తం కలిపేసి ఒక 2-3 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చూడండి, 2-3 నిమిషాల తర్వాత మొత్తం ఒకే విధంగా అయిపోయింది. ఈ టైంలో 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. ఆల్రెడీ మనము మెంతి కూర వేసుకున్నాం కాబట్టి మెంతి పొడి వేయాల్సిన అవసరం లేదు. ఇవి వేసుకున్నాక కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకొని ఒక్కసారి అలా కలిపేసుకొని ఉడికించుకోవాలి. 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. చూడండి, మొత్తం క్యాప్సికమ్ ముక్కలన్నీ మెత్తగా అయిపోయాయండి. ఇంకో ఉడికించుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. గుత్తి క్యాప్సికంలోకి కాంబినేషన్గా చపాతీ, రైస్ అనేది చాలా బాగుంటుందండి. ఈరోజు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్లోకి చపాతీ చేసామండి. చూడండి ఎంత ఈజీగా కట్ అయిపోతుందో. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఎక్కువ టైం ఏం పట్టదు. లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇదే విధంగా ట్రై చేయండి.